హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఇష్టం నా వ్లాగ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ వై ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. సో నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు స్టార్ట్ చేశాను అని చెప్పేదానుకుంటే ముందు ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని ఒక పాయింట్ అయితే చెప్తాను. సో ఎప్పటి నుంచి అంటే లైక్ 3, 4 ఇయర్స్ నుంచి అయితే నేను అనుకుంటున్నానండి. లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేసి లైక్ ఛానల్ స్టార్ట్ చేసి మనకున్న నాలెడ్జ్ ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద కంటెంట్ ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద లైక్ వాట్ ఆర్ ద మెమోరీస్ ఇవన్నీ కూడా లైక్ యూట్యూబ్ ద్వారా ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు అని ఒక పాయింట్‌తో యూట్యూబ్ అయితే ముందు నుంచి ఉండేది. లైక్ 3, 4 బ్యాక్ నుంచి. బట్ డ్యూ టు లైక్ నాకు అదర్ లొకేషన్‌లో హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేయాల్సి ఉన్నది. సో, అక్కడ వర్క్ చేసి ఆఫీస్‌కి కూడా వెళ్ళాల్సి ఉన్నది. లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆఫీస్‌కెళ్ళొచ్చే ఉండే పనుండేది. సో, వర్క్ కూడా ఎక్కువ ఉండేది. లాస్ట్ టైమ్‌లో కొంచెం వర్క్‌లు ఎక్కువ ఉండడం వల్ల కూడా కొద్దిగా వర్క్ స్ట్రెస్ వల్ల లైక్ నేను ఆఫీస్‌కెళ్ళొచ్చి ఇంటికొచ్చి టైర్డ్ అయిపోవడం వల్ల కూడా ఈ డిజైర్ ఉన్నప్పటికి కూడా స్టార్ట్ చేయడానికి టైం దొరికేది కాదు. సో, బట్ నౌ అంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నాకంటే ఒక వన్ ఆఫ్ ద బిగ్ 4 కంపెనీస్‌లో నాకు ఆఫర్ అయితే వచ్చింది. సో, ఒక 6 మంత్స్ తర్వాత నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌట్ చేశారండి. ప్రెజెంట్ ఐయామ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టైమ్‌ని ఎందుకు యుటిలైజ్ చేసుకోకూడదు? లైక్ ఆఫీస్ వర్క్ ఉందంటే కంటిన్యూయస్‌గా మనకు ఆఫీస్ వర్క్ ఉండదు. లైక్ వీకెండ్ టైమ్స్‌లో మనం వీకెండ్ టైమ్స్‌ని యుటిలైజ్ చేసుకుంటూ ఈ కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనే ఒక కాన్సెప్ట్‌తో యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. ఇదొక పాయింట్ లైక్ వన్ ఆఫ్ ద పాయింట్. ఇది కాకుండా లైక్ నాకు అంటే ఫ్యూ అదర్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అదర్ పాయింట్స్ ఏంటి అంటే ఒకటి పర్సనల్ డెవలప్‌మెంట్. సో వీడేంటి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే పర్సనల్‌గా ఎలా గ్రోత్ అవుతాం అనుకోవచ్చు. బట్ దానికి కూడా నాకు కొన్ని పాయింట్స్ పర్సనల్ డెవలప్‌మెంట్‌లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లైక్ పర్సనల్ డెవలప్‌మెంట్ ఎలా అవుతాం? ఒకటి ఏదైనా ఒక కంటెంట్ ఇద్దాం అనుకున్నప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏంటంటే కంటెంట్ గురించి పూర్తిగా తెలుసుకుంటాం. నీకు నువ్వు నేర్చుకుంటావు. నేర్చుకున్న దాన్ని అనలైజ్ చేసుకొని ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకున్న దాన్ని నువ్వు ప్రెజెంట్ చేయాలనుకుంటావు. సో, ఇక్కడే వచ్చండి లైక్ పర్సనల్ డెవలప్‌మెంట్‌లో కంటెంట్‌ని బాగా నేర్చుకుంటావు. ఏదైనా ఒక న్యూ టాపిక్ నేర్చుకుంటావు. నీకు వర్క్ రిలేటెడ్ కాకుండా. అదర్ దాన్ యువర్ వర్క్ రిలేటెడ్ ఏదో ఒక టాపిక్ నేర్చుకుంటావు. బ్రెయిన్ స్టార్మింగ్ అవుతది. ఇంకోటేంటంటే నేర్చుకున్న దాన్ని అనలైజ్ చేసుకుంటావు. అనలైజ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో పాయింట్స్ నోట్ చేసుకొని ఇన్ ఎ స్ట్రక్చర్డ్ వే హౌ కెన్ యూ కమ్యూనికేట్ టు ది అదర్స్? ఆర్ ఎల్స్ హౌ కెన్ యూ ప్రెజెంట్ ద మ్యాటర్ దట్ యూ విల్ లెర్న్ టు ది అదర్స్? అదొక పాయింట్. ఇక్కడ 4 పాయింట్లొచ్చాయండి. ఒకటి ఒక న్యూ కాన్సెప్ట్ ఏదైనా, ఒక న్యూ థింగ్ ఏదైనా నేర్చుకుంటావు. నేర్చుకున్న దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకుంటూ, అనలైజ్ చేసుకున్న దాన్ని నలుగురికి ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా నేర్చుకుంటావు. అక్కడ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటావు. సో, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ అండి. ఒక పర్సనల్ డెవలప్‌మెంట్‌లో ఇవన్నీ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి. లాస్ట్‌కి అంటే నేను ఒక వీడియో చేశాను. అదర్ దాన్ షార్ట్స్ కాకుండా ఒక వీడియో చేశాను. వీడియోలో ఏంటంటే ఫస్ట్ ఒక శివాలయం టెంపుల్ లైక్ గుడిలోవాక అన్న విలేజ్‌లో ఒక శివాలయం టెంపుల్ ఉంది. అని ఒక వీడియో చేశా. సో, ఆ వీడియో చేసినప్పుడు నాకు అంటే మా ఊరు పక్కనేలెండి ఒక శివాలయం టెంపుల్ కూడా. ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని, దండం పెట్టుకునేది వచ్చేసానే ఉండేది గానీ, బట్ వెనెవర్ థింక్ టు స్టార్ట్ ఎ వీడియో ఆన్ దట్ టెంపుల్. నాకు నేను అంటే ముందు నుంచి ఎప్పుడు టెంపుల్‌కెళ్ళేవాడిని, దండం పెట్టుకొని వచ్చేవాడిని అంతే. కానీ ఎప్పుడు దాని గురించి తెలుసుకుందాం అంటే ఎలా ఒక వేలో ఆలోచించలేదు. బట్ ఎప్పుడైతే ఒక వీడియో అప్‌లోడ్ చేద్దాం అనేటప్పుడు నాకు నేను టెంపుల్ యొక్క హిస్టరీ చూద్దాం అనుకున్నాను. అలాగే హిస్టరీ చూసాను, నేర్చుకున్నాను. సో, టెంపుల్ వచ్చి 130 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది కన్‌స్ట్రక్ట్ అయిందంట. సో, దానికి ముందు నుంచి కూడా లింగం స్వయంభూ లింగం అని ఇవన్నీ కూడాను అంటే ఎప్పుడంటే వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని వచ్చేవాడిని గానీ పంతులు కూడా ఎప్పుడు అడిగేవాడిని కాదండి. ఏంటండి పంతులు గారు అంటే గుడి ఎప్పుడో ఓల్డ్ ఉంటాయి కదా! ఏంటి అని అడిగడం కూడా ఎప్పుడు చేయలేదు. బట్ ఎప్పుడైతే ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నాకు నేను రియలైజ్ అయ్యి ఇదంతా నేర్చుకొని మనం చెప్తే బావుంటది. ఊరికి మీద పెట్టేసాను కాకుండా. సో, అక్కడే నేర్చుకున్నాం, అనలైజ్ చేసుకున్నాం, వీడియో చేసాం. వీడియోకి తగ్గట్టుగా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాం. అలాగే వీడియో చేస్తున్నప్పుడు మనకి ఇంకొకటి స్కిల్ కూడా మనం డెవలప్ అవుద్దండి. ఏంటంటే వీడియో మేకింగ్. వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అనేది మనకి డైలీ వర్క్‌లో మనం ఎప్పుడు అంటే యూజ్ చేయం. సో, అంత యూజ్ కూడా ఉండదు కాబట్టి అదొక న్యూ స్కిల్ నేను నేర్చుకుంటున్నా దీని ద్వారా. వీడియో ఎడిటింగ్ గాని, సో, లైక్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తాం కాబట్టి అదొకటి. ఈ స్కిల్స్ అన్నీ కాకుండా హ్మ్. పర్సనల్ వేలో లైక్ హ్మ్.
మీరు చూసుకున్నట్టయితే నాకొక నా 2 వీడియోస్‌లో నాకు లైక్ మా బాబుని కూడా యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశానంటే లైక్ వాడు కూడా నన్ను చూసి నేర్చుకోవాలి కాబట్టి. నేర్చుకోవడం ఎలాగా అనంటే, సో నేనెలా అయితే ఈ వీడియో మేకింగ్ చేస్తున్నానో, వీడియో మేకింగ్ చేసినప్పుడు నన్ను నేను ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నానో, ఆ వీడియోలో ఖచ్చితంగా వాడు అంటే లైక్ ఈ వీడియోస్ ఏదైతే నేను యూట్యూబ్‌లో పెడుతున్నానో వాడు కూడా చూస్తాడు రేపొద్దున. చూసి సో మా డాడీ ఇలా చేస్తున్నాడు కదా! నేను కూడా ఎందుకు చేయకూడదు? సో వాడికి కూడా ఒక స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయండి ఆటోమేటిక్‌గా. సో వాడిని వాడు సెల్ఫ్‌గా ఆహ్, ప్రెజెంట్ చేసుకునే విధానం గాని, వాడి థింకింగ్‌లో గాని ఆహ్, ఇవన్నీ కూడా చేంజెస్ వస్తాయి ఆబ్వియస్‌లీ. మనకు తెలియకుండానే మనం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ లైక్ నేనేదో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా, వాడు సడెన్‌గా వచ్చి లైక్ నేను చేసుకున్నప్పుడే వాడు కూడా వచ్చి యాడ్ అయ్యి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను అది చెప్పను కూడా చెప్పలేదు. ఇలా చెయ్యరా, అలా చెయ్యరా అని చెప్పేసి చెప్పను కూడా లేదు. సో వాడంతట వాడొచ్చి చూసి నన్ను చూసి నేర్చుకున్నాడు. సో అలాగే ఈ స్కిల్స్ కూడా ఎందుకు నేర్చుకోకూడదు? అందుకోసమని తన కోసం కూడా ఒక పాయింట్. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం కూడా తన వల్ల అంటే తనకు యూజ్ అవుతుందని ఒక పాయింట్‌లో కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. ఈ స్కిల్స్ అనేవి తనకు డెవలప్ అవుతాయి కదా! అని చెప్పేసి. సోషల్ స్కిల్స్ అనొచ్చు ఇవి యాక్చువల్‌గా. సోషల్ స్కిల్స్ ఆర్ ఎల్స్ సోషల్ వాటెవర్ లైక్ ఈ స్కిల్స్ అనేవి కూడా తను నేర్చుకోవచ్చు. అదొక పాయింట్. అలాగే ఈ పాయింట్స్ అనే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటి అనంటే లైక్ హ్మ్. ఆహ్, అంతేనండి. అంటే మోస్ట్‌లీ ఈ పాయింట్స్ ఉన్నాయి. నాకు వరకు. బట్ పీపుల్ వాట్ ద అదర్ పీపుల్ లైక్ చూసేవాళ్ళు ఎలా అనుకుంటారంటే యూట్యూబ్ చేసి అంటే ఏదో మనీ మేకింగ్ కోసం అలానే ఇవంతే కాదండి. లైక్ ఇదంతా కాదు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా మీరు ఆలోచించారా లైక్ యూట్యూబ్ అనేది మనకి ఫ్రీ అట్ కాస్ట్ ఆఫ్ అంటే ఫ్రీ కాస్ట్‌లో మనకు స్టోరేజ్ దొరుకుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? లైక్ మీ మెమోరీస్ అన్నీ అక్కడ షేర్ చేసుకోవచ్చు. లైక్ షేర్ చేసుకున్న తర్వాత మీరు చూస్తూనే ఉండొచ్చని. ఎందుకంటే మనం అంటే ఆహ్, ఫోన్ లిమిట్ కూడా స్టోరేజ్ దాటిపోతుందండి. మనం ఫోటోస్ ఈ కాలంలో ఫోటోస్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటాం. ఫోటోస్ ఆర్ఎల్స్ వీడియోస్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో, అవన్నీ ఏంటంటే మనం ఆహ్, ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అవుతున్నప్పుడు మనం ఇష్టమైన మెమోరీస్‌ని కూడా డిలీట్ చేస్తూ ఉంటాం. వస్తూ ఉంటాం. సో, అలా కాకుండా యూట్యూబ్‌ని ఒక ఫ్రీ స్టోరేజ్‌లో ఎందుకు చూడకూడదు? సో, అదొక థాట్ ఉండేది నాకు. సో, ఆ థాట్ వల్ల కూడా ఇవన్నీ నాకొక మెమోరీస్‌లో ఉంటాయి గదా! అరే! రేపొద్దున్న ఇవన్నీ మనమే చేసామా అని ఒక చూసుకుంటూ మనమే చేసాం అన్నట్టు అనిపిస్తది గదా! సో, అదొక మెమరీ రీకాల్ అనొచ్చండి. మన మెమోరీస్‌ని అందులో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాల్సితే అప్పుడు చూసుకోవచ్చు. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా. మనకి పైసా ఖర్చు లేకుండా. సో, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అనిపించింది. సో, స్టార్ట్ చేద్దాం మనం కూడా. మనకు మనం డెవలప్ అవుతూ, అలాగే మనకున్న నాలెడ్జ్‌ని ఆహ్, నేను ఐటీ ఫీల్డ్‌లో ఉన్నా కాబట్టి, సో, ఏదో ఒక టెక్నాలజీ మనకు తెలిసింది నలుగురికి ఒక ఫ్రీ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్దాం. నేర్చుకున్నోళ్ళు నేర్చుకుంటారు. లేదంటే లేదు. బట్ మనమైతే ఈ జర్నీని కంటిన్యూ చేద్దాం. ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో అయితే మాత్రం నాకైతే ఉంది. ఆహ్, తీసుకెళ్దాం ముందుకి అని ఒక ఉద్దేశం అయితే ఉంది. నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ, నాకు నేను పర్సనల్‌గా డెవలప్ అవుతూ, నాకు నేను నేర్చుకుంటూ, ఇంకొంతమందికి నేర్పుదాం. నేర్చుకుంటే లేదంటే లేదు. బట్ ఒక ట్రై అయితే ఇద్దాం. ట్రై కదండీ! ఐ మీన్ కంటిన్యూ చేద్దాం. మోస్ట్‌లీ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాను. కంటిన్యూ చేయడానికి నేను కూడా మోస్ట్‌లీ ట్రై చేస్తాను. సో, ఏదైతే వీకెండ్ టైమ్ ఉందో దాన్ని నేనెప్పుడు అంటే ఒకళ్ళు చేసేది మనం చూస్తూ స్క్రోల్ చేసుకుంటూ టైమ్ వేస్ట్ చేసుకునే కన్నా, నా స్పేర్ టైమ్‌ని ఇలా యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, అనే ఒక థాట్‌లో యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. సో, దీస్ ఆర్ ద పాయింట్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఆహ్, ఐ మీన్ ఇంపాక్ట్ పాయింట్స్ అనుకోవచ్చు. అంతే అండి. సో, మీకు కూడా స్టార్ట్ చేయాలనిపిస్తే మాత్రం ఆహ్, స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఆ ఫీజ్‌ని ఓవర్‌కమ్ చేసి స్టార్ట్ చేస్తే వన్స్ యూ ఆహ్, స్టెప్ ఇన్ అయిన తర్వాత మీకర్థమవుద్ది. మీలో మీకు తెలియకుండానే కొన్ని చేంజెస్ అయితే కన్ఫర్మ్‌గా వచ్చుద్దండి. సో, ఇదివరకు నేను అలా ఉండేవాడిని గాదు. అంటే ఇంత ఫ్రీగా, ఇంత దీనిగా కెమెరా ముందొచ్చి మాట్లాడి ఈ స్కిల్స్ అనేవి నాకు ఉండేవి గావు. బట్ వన్స్ ఐ రియలైజ్ సో, వీడియో స్టార్ట్ చేద్దాం. కంటెంట్ క్రియేషన్ చేద్దాం. అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఒక థాట్ వచ్చినప్పుడు, ఈ ఫియర్స్ అనేవి నేను ఓవర్‌కమ్ చేయగలిగానని అనిపిస్తుంది నాకు కూడా.
ఎందుకంటే ఇంత వీడియో ముందుకొచ్చి నేను మాట్లాడడం, నన్ను నేను సెల్ఫ్‌గా చూసుకుంటూ వీడియో చేయడం, లైక్ చూస్తేనే కొంచెం మనం ఆగిపోతాం. అరే! షై ఫీల్ అవుతాం. కొంచెం ఆగిపోతాం. ఇది అందరు రేపు పొద్దున్న నలుగురు చూస్తారు కదా! యూట్యూబ్‌లో పెడితే అని ఒక థాట్‌లో ఉంటాం. సో, అందువల్ల ఏంటంటే మనం ఆబ్వియస్‌లీ షై ఫీల్ అయ్యి ఆగిపోతాం. ఇవన్నీ ఈ ఫియర్స్ అన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు కాబట్టి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే హ్మ్, స్టార్ట్ చేయొచ్చండి. ఇది నాట్ ఏ బిగ్ డీల్. అంటే ఆహ్, మనం వర్క్ చేస్తూ అంటే నాకు కొంచెం ఈజీ అయింది. ఎందుకంటే నేను వర్క్ చేస్తూ అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. బట్ అదర్స్ కొంచెం షై ఫీలింగ్ ఉన్నా సరే ఒకసారి, 2 సార్లు ట్రై చేయండి. ఆబ్వియస్‌లీ మీకు కూడా ఈ ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేయగలుగుతారు. పర్సనల్‌గా డెవలప్ అవ్వచ్చు. టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇదండి. లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేశాను. అదర్ దాన్ దిస్ ఏంటంటే ఇప్పటి నుంచి ఒక మంచి కంటెంట్ ఏదైనా ఒక నలుగురికి యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, పోస్ట్ చేస్తాను గూడా. ట్రై చేస్తాను మోస్ట్‌లీ నాకు వీలైనంత వరకు. మంచి మంచి కంటెంట్‌తో వచ్చి మిమ్మల్ని మీకు ఒక నాలెడ్జ్ షేర్ నాలెడ్జ్ షేర్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ అయితే ఉంది. సో, మనకి మనం గ్రోత్ అవుతూ నలుగురికి యూజ్‌ఫుల్ అయ్యే విధంగా అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో ఫ్రమ్ నౌ. But thank you, Andy. Thank you for watching my video. Please do like, subscribe, and share so that you will reach out to the large scale. Thank you. Thank you very much.